నమస్కారము. ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజున నా ఫ్రెండ్ నేను కలిసి గుడికెళ్ళాము. అది ఎక్కడికెళ్ళామంటే అతి పురాతనమైన దేవాలయం నందులూరులో ఉన్న సౌమ్యనాథ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం రండి. ఈ ఆలయం కడప నుంచి రాజంపేట వెళ్ళే మధ్య దారిలో ఉంటుంది. ఊరి పేరు నందులూరు. కడప నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ నందులూరు ఊరు ఉన్నది. బస్సు దిగుతూనే ఆటో ఎక్కితే 20 ఛార్జ్ చేస్తారండి. గుడి దగ్గరే దింపుతారు. స్థల పురాణం ప్రకారం ఒకసారి నారద మహర్షి కోరిక కాదనలేక మహావిష్ణు భూలోకం చూసేందుకు బయలుదేరి వచ్చాడంట. ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత స్వామివారి ఇక్కడే ప్రాంతాన్ని చాలా ఇష్టపడ్డారు. అది చూసిన నారదుడు మీరు భూలోకం నుండి భక్తులను దర్శనం ఇవ్వమని కోరికను కోరాడంట. నారద మహర్షి కోరికను కాదనలేక ఇక్కడే శిల రూపంలో స్వామివారి కొలువై తీరాడంట. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నిలదరుగా పిలిచేవారు. దేవతలందరూ కలిసి చేరు నది ఒడ్డున ఈ దేవాలయం నిర్మించారు. నారద మహర్షి వారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేయించారు. క్రమంగా ఈ ఆలయము శిథిలమైంది. తర్వాత ఈ ఆలయానికి 11వ శతాబ్దంలో చోళుల వారు ఆలయాన్ని 10 ఎకరాల విస్తీర్ణతో 108 స్తంభాలతో నిర్మించబడింది. రాజులందరూ పాల్గొన్నారంట. సౌమ్యనాథ స్వామి వారు చిరుమందాహనంతో నేను ఉన్నానని భక్తులకు అభయహస్తంతో దర్శనమిస్తాడంట. సౌమ్యనాథ స్వామి వారి గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూల విరాట్ విగ్రహాన్ని దివ్యముగా కనపడుతూ ఉంటుంది. స్వామివారు 7 అడుగుల ఎత్తు విగ్రహం కలిగి ఉంటుంది. భక్తులను కోరికలు తీర్చే స్వామివారు ఇక్కడ ఉన్న సోమనాథ స్వామివారు పద్మపీఠంపై స్వామివారు ఇక్కడే ఉంటారు. స్వామివారి వెనకల వైపు లోహపు మకరం తోరణము ఉంటుంది. గర్భగుడిలో ఆలయం ప్రధాన ద్వారానికి మధ్య 120 గజాల మధ్య దూరంగా నుంచి మనము మూల విరాట్ రూపాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్నిసార్లు స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు కూడా పడుతూ ఉంటాయి. అది కూడా మనం చూడవచ్చు. గుడిలో చాప ఉంటుంది. బహుశా ఇది నది ఎప్పుడు నిండిపోతుందో ఆ చాప నీళ్లు తాగుతుందో అప్పుడు కలియుగాంతం అంతమవుతుంది. కసుని చంపిన ఇక్కడే వచ్చి సౌమ్యనాథ స్వామిగా కొలువై తీరాడంట. ఈ విష్ణు ఆలయంలో నరసింహస్వామి దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది. స్వామివారి ఘనంగా ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. సోమనాథ స్వామి దేవాలయం ఒకసారి చూశారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.